నేను మీ అంజలి దాస్ కోటపాటి. రాజమండ్రిలో గోదావరి ఒడ్డున ఓ కళాకారుడు బ్రష్ పట్టుకొని ఆలోచిస్తున్నాడు, ఏం వేద్దామా అని. ఇలాంటి దృశ్యాలు ఆ గోదావరి గట్టు మీద ప్రతిరోజు మనకి తారసపడుతూనే ఉంటాయి. ఎందుకంటే రాజమండ్రిలో కళాకారులకి కొదవే లేదు. ఎంతోమంది కళాకారులకు అయినటువంటి ఈ రాజమహేంద్రవరంలో ఒక మహిళా కళాకారిణి పుట్టింది 1956లో. ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఎస్, లలిత కళా అకాడమీ నుంచి ఫెలోషిప్ని సాధించి 2 గోల్డ్ మెడల్ని సొంతం చేసుకున్నటువంటి మహిళా కళాకారిణి ఎవరు? ఆంధ్ర అమృత షేర్గిల్ అని నేను నామకరణం చేశాను. ఎందుకు అంటారా? నేను చెప్తానండి రివ్యూ ఎండింగ్లో. ఈమె పట్టుదలతో, దీక్షతో తనకంటూ ఒక శైలిని క్రియేట్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ కళాకారిణి. ఈమెకు కళల పట్ల ఆసక్తి ఉందని గుర్తించిన వారు ఆమె నాన్నగారు లక్ష్మణమూర్తి గారు. ఈయన హెడ్ పోస్ట్ ఆఫీస్లో మాస్టర్గా వర్క్ చేసేవారు. ఆమె తల్లిగారు సత్యవతి గారు. వీరిద్దరూ ఈమెని కళల పట్ల ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడిన మొట్టమొదటి మార్గదర్శులు వీరు. వీరింటికి అప్పట్లో ఒక ఆర్టిస్ట్ వచ్చారంట వేరే రాష్ట్రం నుంచి. ఆయన గీస్తున్నటువంటి చిత్రాలను చూసి ఈమె కూడా వేయడం చూసి వీళ్ళ నాన్నగారు ఈమెకి కళల పట్ల ఆసక్తి ఉంది అని గ్రహించి దామెర్ల రామారావు గారి ఫైన్ ఆర్ట్స్ డిప్లొమాలో, దామెర్ల రామారావు గారి ఇన్స్టిట్యూషన్లో డిప్లొమా కోర్సులో జాయిన్ చేయడం జరిగింది. అప్పట్లో రాజాజీ గారు అక్కడ టీచర్గా, లెక్చరర్గా వర్క్ చేసేవారు. ఆయన దగ్గర ప్లస్ ఆయన దగ్గర పనిచేసినటువంటి అసిస్టెంట్ లెక్చరర్ దగ్గర కూడా ఈమె ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అంటే ఈమెకున్న ఇంట్రెస్ట్ని బట్టి. ఆ తర్వాత వైజాగ్లోని చిత్రకళా పరిషత్తులో మేడంకి గోల్డ్ మెడల్ రావడం, కొన్ని అవార్డ్స్ని కైవసం చేసుకోవడం, అది సెకండ్ ఆప్షన్. అంటే మొదటిలో ఆమె పెయింటింగ్ శైలి ఎలా ఉంది అని మాత్రమే చెప్పడానికి మేము ముందుకు వచ్చామన్నమాట. సో అందమైన దృశ్య కావ్యం ఇది. మనం రోజు పొద్దున్నే గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళిన తర్వాత మనం చూసే దృశ్యం ఏంటి? అందరూ గంట కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, ఇలా ఈ దృశ్యాన్ని క్యాప్చర్ చేసి తన పెయింటింగ్ ద్వారా ఆమె మనకి ప్రజెంట్ చేశారు. ఈ పెయింటింగ్ కొద్దిగా ఫోటోలో కొద్దిగా మసగ్గా ఉన్నా కానీ ఆ అందమైన దృశ్యం మన కన్నుల విందుగా ఉందన్నమాట. ఒక పక్క దేవుడి కోసం తెచ్చినటువంటి పలహారం, పువ్వులు, కొబ్బరికాయ ఒక చేతితో పట్టుకొని నేనొచ్చాను స్వామి అని చేతితో గంట కొట్టి మరీ వినిపిస్తుంది ఆమె. ఓహో, నా భక్తురాలు వచ్చిందా అన్న ఫీలింగ్ ఇక్కడ క్రియేట్ అవుతుంది కదా. ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళినప్పుడు అదే చేస్తారు. ఫస్ట్ గంట కొడతారు. ఎందుకు గంట కొడతారో అర్థం కాదు. నేను వచ్చాను, టీచర్కి బెల్ కొట్టి స్కూల్ టైం అవుతుంది అని అంటారు కదా. ఇక్కడ కూడా ఆయన గంటకొచ్చి స్వామి నేను వచ్చాను, ఆయన తండ్రి కదా, వింటాడు నా బిడ్డ వచ్చిందని. సో ఇలాంటి దృశ్యకావ్యం అనమాట. చాలా అందంగా ఉంది కదా. వెనకాల టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా గీయడం జరిగింది. ఈ కావింగ్స్ కానీ వావ్ కదా. ఇంకొకటి పెళ్లి కూతురు మస్తాబ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆమెలో ఒక కొద్దిగా విచారం కనపడుతుందా? ఆ ఫీలింగ్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకలా? ఎందుకు అంటే
పెళ్ళి కూతురుగా తయారైన తర్వాత పెళ్ళి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆ బాధని, ఆ ఫీలింగ్ని ఆ కళ్ళలో కనిపించేలా చూపించి ఇక్కడ ఆమె జడ విరబోసుకున్నారు. పూల జడ వేసుకోవడానికి ఉంటుంది కదా, అది జ్యువెలరీ. అలాగే దూరంగా వీణ ఎంతో అందమైన ఫీలింగ్ ఇది ప్రతి ఆడపిల్లకి ఎదురయ్యేటువంటి ఒక ఫీలింగ్ అనమాట. ఒక పక్క హ్యాపీ, ఒక పక్క అమ్మ నాన్న వదిలిపెడుతున్నా అన్న బాధ. ఇటువంటివన్నీ ప్రతి ఆడపిల్లకే ఉంటుంది. ఆ ఫీలింగ్ని మేడం చక్కగా ఆ కళ్ళలోని భావం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. ఇంకొక పెయింటింగ్ చూద్దామా? వావ్, ఇది నాకు బాగా నచ్చింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే, మేడం డొక్కా సీతమ్మ గారు అప్పట్లో ఇలా రెడీ అయ్యి ఇలా రెడీ అయ్యి కూర్చొని ఇలా చేసేవారు అని ఒకటి చెప్పారు. నాకేమనిపించింది పెయింటింగ్ చూడగానే అంటే, మనం పాతకాలంలో అమ్మమ్మ తాతయ్యలు చెప్తే వెళ్ళి పచ్చడోరు మనం ఏదో ఒకటి చేయమనో గారెలు తినాలన్న తాతగారి ఆశను తీర్చడానికి రోలు పక్కన కూర్చొని ఆ పప్పు రుబ్బి చక్కగా గారెలు వేసేవాళ్ళు, దోశలు వేసేవాళ్ళు, లేకపోతే ఇలా పచ్చగా ఉంది కాబట్టి గోరింటాకు నూరేవాళ్ళు, లేకపోతే పచ్చడి చేసేవాళ్ళు. ఇదంతా పక్కన పెడితే దూరాన ఉన్న ఆ పెంకుటిల్లు, పక్కనే ఉన్న అరటి చెట్టు, ఇదంతా కూడా మనం బ్యాక్ టు అవర్ ఓల్డ్ అందమైన దృశ్య కావం కదా. సో ఒకవేళ ఫోటో తీసిన ఇంత అందంగా రాదేమో, ఫోటోనే కదా అని అనుకుంటాం. బట్ కానీ పెయింటింగ్ ఇస్తే పెయింటింగా ఎస్ అండి, చాలా ప్రింట్స్ వస్తున్నాయి కదా అని అనుకుంటారు. ప్రింట్ వేరు, పెయింటింగ్ వేరు. సో ఇది మన రాధారాణి గారి అందమైన పెయింటింగ్. బ్లూ కలర్ శారీ, అలాగే పట్టు జాకెట్ వేసుకున్నారు. ఫేస్లో స్మైలింగ్ అనమాట. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ప్రేమతో చేయాలంట, చిరాగ్గా చేయకూడదంట. సో అలా. అండ్ ఇక్కడ పెంకుటిల్లు, జ్యువెలరీ పెట్టుకొని చక్కగా కూర్చొని చేతికి గోరింటాకు పెట్టుకొని రుబ్బుతూ ఉన్నారు. కాలు పట్టీలు బాగు కదా. ఇదండి రాధారాణి గారి ఫస్ట్ పాయింట్. అంటే నెంబర్ 1 అంటే ఒక స్టైల్ని క్రియేట్ చేయకముందు ఆమె చేసినటువంటి పెయింటింగ్స్ ఇవి. మనం అందాన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాం కదా. సో ఫస్ట్ వర్షన్లో ఆమె చేసినటువంటి కొన్ని క్రియేటివ్ పెయింటింగ్స్ ఇవి. ఎలా ఉంటాయంటే, మనకు నచ్చిన, మనం చూసిన, మన మనసు ఇష్టపడ్డ ప్రతి దాన్ని మనం పెయింటింగ్ వేయడానికి ఎంతో ఇదిగా, ఆప్యాయంగా, చాలా ప్రేమగా వేస్తూ ఉంటాం. తర్వాత వచ్చేసరికి మనకి కొన్ని మాత్రమే నచ్చుతాయి. వాటిని ఇలాగే చేయాలని మనం ఫిక్స్ అయిపోతాం అనమాట. మన మైండ్ అంటే డిఫరెంట్. ఎనీవే, రాధారాణి గారి రివ్యూ చూస్తారు కదా, మీకేమనిపిస్తుంది? నేను మార్చ్ 8వ తారీఖుకి, సో ఈమె చాలామందికి ఇన్స్పిరేషన్, చాలామందికి. నేను ఈమె రివ్యూ చేస్తున్నానంటే నాకు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎన్ని మెసేజ్లు వచ్చాయి. ఎంతోమంది ఆడవాళ్ళు మాకు ఈమె ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఎంత సౌమ్యంగా చెప్తారు, చాలా టెక్నిక్స్ చెప్తారు. 1 minute ఆర్టిస్ట్ అంట ఈమెకున్నది. ఒక పేరు లైన్ ద్వారా పోర్ట్రైట్ 1 minute వేసిస్తారంట. ఇది ఆమె ప్రత్యేకమైన శైలి. సో రేపు రాధారాణి గారి ఇటువంటి ట్రెడిషనల్ నుంచి ట్రైబల్ వైపు ఎలా టర్న్ అయ్యారు, దానికి దారితీసిన కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే రేపొద్దున దాకా వెయిట్ చేయాలి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్
అంజలి దాస్ కోటపాటి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్ ఆర్టిస్ట్ని మీ అందరికీ పరిచయం చేసినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో 40 ఏళ్ళ కళా ప్రయాణాన్ని మనం ఒక 2 రోజుల్లోనే ముగించాలి అనుకోవట్లేదు, కానీ బట్ సో స్వీట్ అండ్ చాలా స్ట్రాంగ్ బ్రష్ స్ట్రోక్స్ ఉంటాయి. అవి చూద్దాం మరి రేపు రివ్యూలో. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్.